ఎవరి భారత ప్రజలు? అమెరికాలో ఉండే ప్రజలు, సౌదీ అరేబియాలో ఉండే ప్రజలు, ఇంగ్లాండ్లో ఉండే ప్రజలు, వీళ్ళకి భిన్నమైనటువంటి ప్రజల ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ప్రభుత్వ పథకాలు, సౌకర్యాలు పొందే అర్హత కలిగిన ప్రజల? ఎవరి ప్రజలు? భారతీయులైనటువంటి ప్రజలు. సర్వసత్తాక ప్రజాస్వామ్య ఒక గణతంత్ర రాజ్యాన్ని రూపొందించుకోవాలి అని అనుకున్నాం అని అంటారు ఆ భారతీయులైన ప్రజలు. ఈ రోజున మనం భారతీయులుగా ఇక్కడ నిలుచున్నాం, కూర్చున్నాం. దీనికి కారణం ఎవరు? లక్షలాది వేలాది సంవత్సరాలుగా మనను భారతీయులుగా కాకుండా చేయడం కోసం, భారత అనేటువంటి శబ్దము భారత వెనక ఉండే సంస్కృతి విలువల్ని కాకుండా చేయడం కోసం విశ్వ ప్రయత్నాలు జరిగినటువంటి వేళలో, సందర్భంలో ఈ భారత అనేటువంటి పదము, శబ్దము, వాటి వెనక ఉండేటువంటి లోతైనటువంటి విషయాల్ని కాపాడడం కోసం కృషి చేసి బలిదానం చేసినటువంటి వీరులు, ఋషులు, మునుల సంతతి వారసత్వానికి చెందిన మనం వారిని గౌరవించడం ముందే ఆ గౌరవించే భారతీయులం మేమంతా. కాబట్టి ఎవరి భారతీయులు అంటే నా యొక్క వారసత్వాన్ని గౌరవించే భారతీయులు. ఈ దేశాన్ని ఇప్పటికి ఇలా చూడగలుగుతున్నాం అని చెప్పడం కోసం మనం గుండె మీద చేయి వేసి పడుకొని నిలుచుని మాట్లాడగలుగుతున్నాం అంటే మన వెనక ఉన్నటువంటి లక్షలాది మంది వీరుల బలిదానాల కారణంగా. అందుకే ఆ వారసత్వాన్ని గౌరవించడం ముందే ఆ గౌరవించేటువంటి భారతీయులైన ప్రజలం మనం. ఎందుకంటే ఈ భారత్ అనేటువంటి పదం ఉందే, భారత్ అనేటువంటి పదము వెనక అర్థం ఉంది. భా అంటే కాంతి, భా అంటే వెలుగు, భా అంటే ప్రకాశం, భా అంటే సస్యశ్యామలం, భా అంటే సంపత్తి, భా అంటే జ్ఞానం. ప్రపంచంలో ఉండే 10,000 మంది విద్యార్థులు ఈ దేశానికి వచ్చి జ్ఞానభిక్షను ప్రసాదించినటువంటి దేశం నా భారతదేశం. ఒకటి జ్ఞాన సంపదనిచ్చింది ప్రపంచానికి ఈ దేశం. నైసర్గికంగా సూర్యుడు రష్యాకి, ఇంగ్లాండ్కి, న్యూజిలాండ్కి, ఆస్ట్రేలియాకి కొంచెం దూరంగా ఉంటే సూర్యుడు కొంచెం భారత్కి దగ్గర ఉన్న కారణంగా నా దేశంలో పండేటువంటి వివిధ పంటల కారణంగా సస్యశ్యామలమైన దేశం. ప్రపంచంలో ఎవరైనా అన్నమో రామచంద్ర అంటే అన్నము పెట్టగలిగిన అన్నపూర్ణ కలిగిన దేశం భారతదేశం ప్రపంచంలో. బాల్కనీల వాళ్ళు కూడా ఇంకా ఇంకా ఏమనట్లేదు ఈ టోల్. వాస్కోడిగామా సముద్ర మార్గంలో మన దేశం వైపు ప్రయాణం చేసినప్పుడు మన ఓడలు, పడవలు కెప్టెన్ కుక్ అనే వ్యక్తి ఆస్ట్రేలియాకి, న్యూజిలాండ్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు లేరా? 1486లో డిజాజ్ అనేటువంటి ఒక ఐరోపాకు చెందినటువంటి వ్యక్తి ఆఫ్రికాలో ఉండేటువంటి గుడ్ హోప్ అనేటువంటి అగ్రాన్ని చేరినప్పుడు అక్కడ ఆఫ్రికాలో ప్రజలు లేరా? ఉన్నారు. ప్రపంచంలో చాలా చోట్ల దేశాల్లో ప్రజలు ఉన్నారు. అమెరికాలో కూడా ప్రజలు ఉన్నారు. వాళ్ళు మామూలు ప్రజలు కారు. శిల్పకారులు ఉన్నారు, భవన నిర్మాతలు ఉన్నారు, కళలు, సాహిత్యంలో పరిణతి కలిగిన నిపుణులు ఉన్నారు. కొలంబస్ వాస్తవంగా అమెరికాకు వెళ్ళాల్సి లేకుండే, మన భారత్కి రావాల్సి ఉండే. కానీ ఇదే భారత్ అని చెప్పి అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ కొలంబస్ అమెరికాలో వెళ్ళేటప్పటికి రెడ్ ఇండియన్స్ పేరుతో కళలు, సాహిత్యము కలిగిన, నిపుణత కలిగిన, ప్రతిభావంతులు కలిగినటువంటి ప్రాంతము అమెరికా ప్రాంతము. సహజంగానే వచ్చినటువంటి కొలంబస్ యొక్క సైన్యము కొలంబస్ బృందానికి ఆహ్వానం పలికారు. దాని కారణంగా నెమ్మదిగా ఐరోపా పేరుతో పెట్టుబడులు, ఐరోపా పేరుతో విముక్తి, ఐరోపా పేరుతో విద్యా విధానం, ఐరోపా పేరుతో అక్కడి ప్రకృతిని విధ్వంసం చేశారు. సుమారుగా 90% మంది ప్రజలు అప్పుల పాలయ్యారు. కొలంబస్ యొక్క సైన్యం యొక్క వలలో పడిపోయారు. దాని కారణంగా ఇప్పటికీ ఒక 10%, 5% రెడ్ ఇండియన్స్ ఎవరైతే పూర్వీకులు ఉన్నారో ఆ పూర్వీకులు ఇంకా కొండల్లో, కోనల్లో, కీకా అరణ్యాల్లో ఇప్పటికీ అమెరికాలో బ్రతుకుతున్నారు.
నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఐరోపా విస్తరణ పేరుతో, విద్య పేరుతో, విముక్తి పేరుతో ప్రపంచంలో ఉండేటువంటి సుదూరమైనటువంటి ద్వీపాల్లో ఉండేటువంటి ప్రజలని వాళ్ళని హింసించి అక్కడ ఉన్నటువంటి సంస్కృతిని, ప్రకృతిని విధ్వంసం చేసి సామ్రాజ్యాలు నిర్మాణం చేసినటువంటి ఘట్టాలు మన చరిత్రలో చదువుతున్నాం. అలాగే కెప్టెన్ కుక్ కూడా 16వ శతాబ్దంలో ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు, న్యూజిలాండ్లో వెళ్ళినప్పుడు అంతకుముందు ప్రజలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎంతో రకరకాలైనటువంటి ప్రతిభా సంపన్నులే ఉండేవాళ్ళు. కానీ ఐరోపా పేరుతో, విముక్తి పేరుతో అక్కడి ప్రకృతిని విధ్వంసం చేశారు. అభివృద్ధి పేరుతో కాలుష్యకారకమైన పదార్థాలు విడిచివేశారు. ఆ రకంగా ప్రపంచంలో కొంత భాగం సమాజంలో విదేశీయుల యొక్క భావజాలానికి లోనైంది. మీరందరూ నెల్సన్ మండేలా పేరు వినున్నారు. మీరు నెల్సన్ మండేలా ఏమంటాడో తెలుసిన, ఐరోపా నుంచి వచ్చినటువంటి వ్యక్తులు మా యొక్క ఆఫ్రికాలో పాఠశాలలో పాఠాలు చెప్తున్నవాడు ఏం చెప్పేవాళ్ళు తెలిసిన, మనం ఎవరిని నమూనాగా తీసుకోవాలి, ఎవరిని బ్లూ ప్రింట్గా తీసుకోవాలి, మనం ఆంగ్లేయుల్ని బ్లూ ప్రింట్గా తీసుకోవాలి. కాబట్టి మా నమూనా ఆంగ్లేయుల నమూనా. మేము ఎవరిని కావాలి, మేము ఎవరిగా రూపుదిద్దాలి, మేము ఆంగ్లేయులుగా రూపుదిద్దాలి. ఉత్తమమైనటువంటి ఆలోచనలు ఎవరు కలిగి ఉన్నారు? ఆంగ్లేయులు ఉత్తమమైన ఆలోచనలు కలిగి ఉన్నారు. ఎవరు ప్రతిభా సంపన్నులు, మంచివాళ్ళు? ఆంగ్లేయులు చాలా మంచివాళ్ళు. ఆ రకంగా మాకు పాఠాలు చెప్పబడ్డాయి. కేవలం పాఠాలు చెప్పడం మాత్రమే, బోధన మాత్రమే కాదు, మమ్మల్ని నమ్మించారు. అందుకే ఆఫ్రికాలో ఉండేటువంటి వందలాది దేశాలు ఐరోపా యొక్క పద చట్రాల కింద నలిగిపోయినటువంటి చరిత్ర ప్రపంచంలో మనకు కనిపిస్తుంది. అదే ఉద్దేశంతో వాస్కోడిగా మా భారతదేశానికి వచ్చాడు. ఒక పక్కన అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో ఏమి చేశామో అదే పద్ధతిలో భారత్ను కూడా చేద్దామనుకున్నారు. వచ్చినటువంటి వాస్కోడిగామా ఈ భారతదేశానికి సముద్ర మార్గం కనిపెడదామనే వచ్చాడు. కానీ మీకు తెలిసిన మన మార్గం గుండా ఎదురుగా ఇంకొక పెద్ద పడవ వస్తుంది. అందులో ఒక సముద్ర గుప్తా అనేటువంటి ఒక వ్యాపారి వస్తున్నాడు. ఆ వ్యాపారిని అడుగు, భారత్కి ఎటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి అని మార్గం చూపించాడు. ఏమండి, పాపం సముద్ర మార్గాన్ని కనిపెడదాం అనుకున్న వ్యక్తి వచ్చి ఇంకొక భారతీయుడు చెప్తే ఈ భారతదేశానికి వచ్చినవాడు వాస్కోడిగామా. ఈ దేశంలో వాస్కోడిగామా ప్రయాణం చేసే కంటే పెద్ద ఓడ కలిగి వచ్చినటువంటి వాడు సముద్రగుప్తుడు. 5వ శతాబ్దంలో చైనా యాత్రికుడు భారతదేశానికి వచ్చాడు, పాహ్యాన్. అతను తిరిగి వెళుతున్నప్పుడు, భారత నౌకలో వెళుతున్నప్పుడు ఆ నౌక ఎంత పెద్దదో తెలిసినా వాస్కోడిగామా తన ఐరోపా నుంచి అయితే అమెరికాకు ప్రయాణమయ్యాడు, అంతకంటే పెద్ద ఓడ కలిగి ఉంది. అంటే నౌకా శాస్త్రములో, నౌకా నిర్మాణ శాస్త్రంలో అప్పటికే భారత్ నుంచి మిరియాలు, ధనియాలు లాంటి సుగంధ ద్రవ్యాలు ప్రపంచాలకి ఎగుమతి చేస్తూ ప్రపంచంలో 5 ఖండాలు చుట్టి వచ్చినటువంటి సంస్కృతి కలిగిన దేశం నా భారతదేశం ప్రపంచంలో. ఏమంటే 13వ శతాబ్దంలో, 14వ శతాబ్దంలో, 19వ శతాబ్దం వరకు ప్రపంచాన్ని మేము చుట్టొచ్చాం, నూతన ప్రపంచాన్ని మేము కనుక్కున్నాం అనుకున్నటువంటి వాళ్ళకి మీకు తెలిసిన ఈ దేశంలో 3వ శతాబ్దంలో మౌర్య సామ్రాజ్యపు రాజు బౌద్ధ మతాన్ని తీసుకొని ప్రపంచ దేశాలకు వెళ్ళగలిగాడు. శాతవాహనులు 2వ బృందంగా ప్రపంచాన్ని తిరిగి వచ్చారు. గుప్త సామ్రాజ్యం నిర్వహించేటువంటి వాళ్ళంతా 3వ బృందంగా ప్రపంచంలో వెళ్ళారు. పల్లవులు 4వ బృందంగా వెళ్ళారు. కానీ మీకు తెలిసిన మనం ఎక్కడెక్కడ వెళ్ళామో, ఏ ప్రాంతాలు తిరిగామో అక్కడి ప్రకృతిని ధ్వంసం చేయలేదు, వాళ్ళని దోచుకోలేదు, వాళ్ళ సామ్రాజ్యాలు ఆక్రమించలేదు, వాళ్ళతో మైత్రి నడిపాం. ఈ దేశం నుంచి వెళ్ళినటువంటి నాగా అనేటువంటి ఒక సైన్యము ఎక్కడికి వెళ్ళింది? కంపూచియా. ఈరోజు మనం కంబోడియా అని పిలుస్తుంటాము. అలాంటి కంపూచియాలో ఆ రోజున వెళ్ళినప్పుడు ఆ కంపూచియాని ఎవరు పరిపాలిస్తున్నారు? ఒక రాణి పరిపాలిస్తుంది. ఆ రాణి పేరు సోమ. ఆమెతో మైత్రి నేర్పాడు, వివాహం చేసుకున్నాడు, అక్కడే ఉండిపోయాడు. కానీ సంస్కృతిని ధ్వంసం చేయలే. ఆ విధంగా ప్రపంచంలో మన దేశం 5 ఖండాలు తిరిగొచ్చినా ఏ దేశాల్లో ఆ దేశాల్లో ఉండేటువంటి సంప్రదాయాల్ని, కళల్ని, సాహిత్యాన్ని గుర్తించినటువంటి దేశం భారతదేశం. కానీ మీకు తెలిసిన స్వామి వివేకానంద ఒక మహిళ అడిగింది, ప్రపంచంలో అమెరికా ఇన్ని దేశాలు జయిస్తే, ఇంగ్లాండ్ ఇన్ని దేశాలని జయిస్తే భారతదేశం ఎన్ని దేశాలని జయించింది అని ప్రశ్నించారు. అప్పుడు స్వామి వివేకానంద చెప్పాడు, మేము ఏ దేశాన్ని జయించలేదు. మరి జయించిన దేశము కదా శక్తివంతమైంది. అప్పుడు స్వామి వివేకానంద చెప్పాడు, మా దేశంలో ఒక బాలుడు పుట్టాడు, యువకుడైన తర్వాత పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాడు.
అందమైన భార్యను వదిలిపెట్టాడు, అందమైన కొడుకును వదిలిపెట్టాడు, చెట్టు కింద ధ్యానం చేసి తపస్సు చేశాడు. ధ్యాన నిమగ్నుడై ప్రపంచంలో తిరిగి మానవత్వాన్ని ప్రబోధించినటువంటి బుద్ధుడు పుట్టిన దేశం నా భారతదేశం ప్రపంచంలో. మీరు మనుషుల్ని గెలిచారు, మేము మనస్సులను గెలిచిన దేశం భారతదేశం ప్రపంచంలో. మేము ప్రపంచంలో అందరి మనస్సుని గెలిచాం, హృదయాన్ని గెలిచాం. అందుకే భారతదేశం పట్ల ప్రపంచం అంతా స్నేహ హస్తం ఇచ్చింది. ఇప్పుడు కాదు, 3వ శతాబ్దం నుంచి. ఇంగ్లాండ్లో ఒక మహిళ అడిగింది, మీరు ఏదో ప్రపంచంలో అన్ని ఖండాలు తిరిగారు, ప్రపంచంలో అన్ని దేశాలకు వెళ్ళారు అంటున్నారు, మరి మా ఇంగ్లాండ్కి ఎప్పుడు వచ్చారు? మీరు మా ఇంగ్లాండ్కి ఎప్పుడు రాలేదా? ఎందుకు రాలేదు మా ఇంగ్లాండ్కి అని అన్నారు. అప్పుడు స్వామి వివేకానంద చెప్పారు, ఏమన్నారు తెలిసిన, మా పూర్వీకులు వచ్చేవాళ్ళే, కానీ అప్పుడు మీ ఇంగ్లాండ్ లేదు ప్రపంచ పటంలో. ఏమంటే ప్రపంచంలో 58 దేశాలు కాలగర్భంలో కలిసిపోతే ఒక పూర్వ దేశము, పురాతన ప్రాచీన దేశము నా భారతదేశము ప్రపంచంలో. అందరితో మైత్రి నెరుపుతున్నటువంటి దేశంగా, ప్రపంచంలో విశాలమైనటువంటి భావనతో ఉన్నటువంటి దేశము భారతదేశము. అందుకే ఈ దేశంలో పుట్టినటువంటి మహానుభావులు, మహనీయులు మనకు ఒక మార్గాన్ని ఇచ్చారు. నేను ఇందాక చెప్పానే, అమెరికాలో పుట్టడం లేకుంటే సౌదీ అరేబియాలో పుట్టడం, మిగతా దేశాల్లో పుట్టడం గురించి నేను చెప్పట్లేదు, నేను భారత్లో పుట్టడం గురించి చెప్తున్నాను. భారత్లో పుట్టినందుకు మనకు ఒక బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతల్ని మర్చిపోతే మనం భారత్లో పుట్టాల్సిన అవసరం లేదు. చాలామంది ఎక్కడెక్కడ ఉంటారంటే హోటల్స్లో ఉంటారు, చాలామంది హాస్టల్స్లో ఉంటారు, చాలామంది ధర్మశాలల్లో ఉంటారు, చాలామంది విదేశాలకి వెళ్ళి విహారయాత్రలు, వినోదయాత్రలు ట్రిప్ చేసి వస్తారు. కాబట్టి భారతదేశం ధర్మశాల కాదు, భారతదేశం హోటల్ కాదు, భారతదేశం విలాసాలకి కేవలం వినోదాలకి మాత్రమే కాదు. భారతదేశం ఒక మనిషిని శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మవైపు ప్రయాణం చేసే సత్యాన్వేషణ కలిగిన దేశం నా భారతదేశం ప్రపంచంలో. భారతదేశం అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కాశ్మీరు, ఢిల్లీ ఇలాంటి శకలాలు ముక్కలు కలిగిన భూభాగం కాదు ఈ దేశం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశంలో ఎవరి నోట విన్నా, ఎవరి హృదయాన్ని స్పందించినా వారికి హృదయంలో భారత్ అనేటువంటిది ఒక పవిత్రాత్మ, ఆధ్యాత్మికమైన భావన కలిగిన దేశంగా పురోగమిస్తున్నటువంటి దేశం భారతదేశం. అందుకే స్వాతంత్రం వచ్చిన తర్వాత నా భారత రాజ్యాంగంలో ఇండియా దట్ ఈజ్ భారత్ అని రాశారు. ఈ ఇండియా ఏంటండి? ఇండియా అనేది ఇంగ్లీష్ వాళ్ళు పెట్టినటువంటి పేరు. ఈ దట్ ఈజ్ భారత్ ఏంటి? ఈ భారత్ ఇప్పటిది కాదు, ఇది పురాతనమైంది అని రాజ్యాంగం ప్రస్ఫుటపరుస్తుంది ప్రపంచంలో. నాది పురాతనమైనటువంటి దేశం. ఈ దేశం 1947లో స్టార్ట్ కాలే, ఆంగ్లేయులు వచ్చినటువంటి 1600 ఈస్ట్ ఇండియా కంపెనీతో స్టార్ట్ కాలే, అంతకుముందు మొఘలులు వచ్చినటువంటి 7వ శతాబ్దంలో స్టార్ట్ కాలే. ఈ భారత్ అనేటువంటి శబ్దము ఏమి తెలియచేస్తుంది? శకుంతల దుష్యంతులకు పుట్టినటువంటి ఒక కొడుకు చక్రవర్తి ఈ దేశాన్ని ఎలినటువంటి భరతుణ్ణి గుర్తు చేస్తుంది. అతని సింహం యొక్క పరాక్రమాన్ని గుర్తు చేస్తుంది ఈ దేశం. ఈ భరత్ అనేటువంటి పేరుందే, ఈ భారత్ అనేటువంటి పేరు 18 లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద నడిచినటువంటి రాముడు ఉన్నాడే, ఆ రాముని యొక్క సోదర భావం కలిగినటువంటి భరతుణ్ణి గుర్తు చేస్తుంది. ఈ భారత్ ఎవరిని గుర్తు చేస్తుంది? ప్రపంచంలో పుస్తకాలు లేనప్పుడు, ప్రపంచంలో మత గ్రంథాలు లేనప్పుడు, అసలు ప్రపంచంలో రాయడం అనేటువంటిది లేనప్పుడు, ప్రపంచంలో మొట్టమొదటి పుస్తకం ఏదో మనము చెప్పలే, బ్రిటానికా ఎన్సైక్లోపీడియా విజ్ఞాన సరస్వ గ్రంథము, అది మనము రాయలే, విజ్ఞానవేత్తలు రాశారు, వాళ్ళదాలు రాసుకున్నారు. మొదటి పుస్తకము ప్రపంచంలో ఋగ్వేదం పుట్టిన దేశం భారతదేశం ప్రపంచంలో. ఏముంది ఋగ్వేదంలో? సంగచ్చధ్వం, సంవదధ్వం, సంభవ మనాంసి జానతం. ప్రపంచంలో ఉండేటువంటి ప్రజల్ని క్రైస్తవులుగా, ముస్లిములుగా, హిందువులుగా విడదీయలే సమాజంలో. మీరు మా దేవుణ్ణి మాత్రమే కొలవండి, మిగతా దేవతల్ని కొలవద్దు అని ప్రపంచంలో నెగటివిటీని ప్రపంచంలో ప్రచారం చేయలే. ప్రపంచంలో ఉండే ప్రజల్ని ఏమని చెప్పారు? మానవులారా మనం కలిసి భుజం భుజం కలిపి, కదం కదం కలిపి, మన యొక్క లక్ష్యము ధ్యేయం ఉందే, ఆ ధ్యేయం వైపు అందరం కలిసి ప్రయాణం చేద్దాం అని చెప్పగలిగినటువంటి ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి, సత్యం ఒక్కటే, మార్గాలు వేరు, ఆ సత్యాన్ని చేరుదామని ప్రపంచానికి చెప్పిన వేదము పుట్టిన దేశం నా భారతదేశం ప్రపంచంలో. ఈ దేశంలో దేశం కనిపిస్తుంది. ఎవరి రాముడు? ఎవరి రాముడు అంటే శివధనుస్సు విల్లు విరిచినప్పుడు,
శివధనుస్సు విరిచినప్పుడు సీతమ్మ వారు వచ్చి వరమాల వేసినప్పుడు జనక మహారాజు వచ్చి సీతను పెళ్లి చేసుకో అంటే రాముడు అంటాడు, మా నాన్నని అడిగి పెళ్లి చేసుకుంటా, మా నాన్న అనుమతి తీసుకుంటా పెళ్లి కావడానికి. మా గురువు విల్లు విరోమన్నాడు, విల్లు విరిచాను. ఆమె వరవాలం వేసింది పర్వాలేదు, కానీ పెళ్లి చేసుకోవడం ముందే, వివాహం ఉందే, మా వివాహము మా కుటుంబంలో బంధం, ఆ కుటుంబం ఆధార వ్యవస్థ నడుస్తుందని చెప్పిన రాముడు పుట్టిన దేశం భారతదేశం. అప్పుడు విశ్వామిత్రుడు ఏమన్నాడు తెలిసిన, రాముడు పెళ్లి చేసుకో, అక్కడికి ఇంకొక పెళ్లి చేసుకో, ఎందుకంటే మీ నాన్నకి అప్పటికే 3 పిల్లలు కదా. అప్పుడు రాముడు అన్నాడు, నాకు తెలుసు ఒక భర్త ఒక భార్యతో మాట్లాడుతున్నప్పుడు ఇంకొక భార్య ఏమనుకుంటుందో. ఒక భార్యతో ఎక్కువసేపు గడిస్తే రెండో భార్య మనసులో ఏం నడుస్తుందో నేను అర్థం చేసుకోగలను. అటువంటి అంతఃపురాల్లో నేనున్నాను. కానీ ఆడదంటే భోగ వస్తువు కాదు, ఆడదంటే విలాసము కాదు, ఆడదంటే పిల్లల్ని కనే యంత్రము కాదు, ఆడదంటే పరాశక్తి, ఆడదంటే బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆడదంటే మేనేజ్మెంట్ గురువు అని ప్రపంచానికి చాటి చెప్పడం కోసం సీతమ్మను ఏకపత్రీవృతంగా చేసుకున్న రాముడు పుట్టిన దేశం భారతదేశం ప్రపంచంలో. ఎవరి రాముడు? రాముడు పంచభూతాల్ని చేతిలో పెట్టుకొని ఆడించినటువంటి రావణుని వధ చేసినప్పుడు ఆ రావణాసుని భార్య ఉందే, ఆ భార్య పేరు మండోదరి. ఇద్దరు భార్యాభర్తలు నడుస్తుంటే ఈ రావణాసుడు ఇంకొక మహిళ పైన అటు ఇటు చూడడం ప్రారంభిస్తుంటే ఈ మండోదరి గుర్తు చేసింది, ఏమండి అందమైన స్త్రీ నేనుండగా ఎందుకండి ఈ పక్కచూపులు అని ఎన్నిసార్లు గుర్తు చేసిందో మండోదరి. కానీ వినలే రాముడు. చివరికి రావణుడు సంహరించబడ్డాడు. అప్పుడు మండోదరి అనుకుంది, ఈ రాముడిని ఎవరినో చూడాలి తప్పకుండా, ఎందుకంటే ప్రపంచాన్ని జయించిన మా రావణుడిని వధించినటువంటి రాముడు ఎవరో చూద్దామని బయలుదేరింది. రాముడు అప్పుడు యుద్ధ శిబిరంలో కూర్చుని ఉన్నాడు. వెనక పక్కన అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్న వేళ ఆ పడమట నుంచి ఆ మండోదరి వస్తుంది. అప్పుడు రాముడు ఎవరిని చూశాడు? మండోదరిని చూడలేదు, మండోదరికి నీడని చూశాడు. మండోదరి నీడ చూసిన తర్వాత రాముడు లేచి నిలుచుని వెనక్కి తిరిగి మండోదరికి నమస్కారం చేశాడు. మండోదరి కాబట్టి నమస్కారం చేయలే, ఆ నీడలో కూడా స్త్రీని చూసి గౌరవించిన రాముడు పుట్టిన దేశం భారతదేశం. ఈ పాఠాలు ఎవరికి చెప్పాలి? మన యువకులకు చెప్పాలి, మన విద్యార్థులకు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ సమాజంలో ఎన్ని రకాలైనటువంటి దురాగతమైనటువంటి అత్యాచారాలు సమాజంలో చూస్తున్నాం. దానికి కారణం ఏమిటి? మనిషి యొక్క మనస్సులో ఉండే విలువలతో కూడినటువంటి విషయాలు, కథలు చెప్పడం మర్చిపోయింది సమాజం అంతా. అందుకే భారత్ అనగానే నాకు ఈ పూర్వ ప్రపంచం అంతా గుర్తొస్తుంది సమాజంలో. భరత్ అంటే మనము గుళ్ళల్లోకి వెళ్ళినప్పుడు సంకల్పాలు చెప్తారు. భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే అని ఇలా చెప్తుంటారు అందరూ కూడా. ఎందుకు చెప్తారో తెలుసా అండి? ఈ దేశంలో అయోధ్యలో అంటే ఉత్తర భారతంలో పుట్టినటువంటి రాముడు ఉత్తరంలో ఉండక ఎక్కడికి వచ్చాడు? ఉత్తరం నుంచి మొదలుకొని అతను దక్షిణానికి ప్రయాణం చేశాడు. కృష్ణుడు ఉత్తరంలో పుట్టి పశ్చిమ ద్వారకల్లో ఇల్లు కట్టుకొని నాగాలాండ్ తూర్పు ప్రాంతంలో వెళ్ళి అక్కడెక్కడో పెళ్లి చేసుకున్నాడు. ఇవన్నీ ఏమి తెలియచేస్తున్నాయి? ఒక మనిషి తనకున్నటువంటి ప్రాంతంలో తన కులము, తన ప్రాంతము, తన భాషతో పరిమితం లేకుండా ఈ దేశంలో ఉండేటువంటి ఏమంటే హిమాలయాల నుంచి మొదలుకొని దక్షిణ అయితే సముద్రం ఉందో ఆ సముద్రం వరకు ఇది నా దేశం అని చెప్పడం కోసం వివిధ ప్రజలు, వివిధ సాహిత్య కళలు కలిగినటువంటి సంప్రదాయాలు కలిగినటువంటి వ్యక్తులందరినీ ఆ విధంగా ఆలింగనం చేసుకున్న ప్రేమ హృదయము కలిగిన దేశము నా భారతదేశము ప్రపంచంలో. కానీ ఇది దేశం ఎలా అవుతుందండి? మీకు తెలిసిన ప్రపంచంలో ఒక దేశం ఉంది, న్యూజిలాండ్. ఆ దేశంలో అందరూ ఒకటే కలర్లో ఉంటారు, ఎర్రగా ఉంటారు అందరు కూడా. వాళ్ళు ఏమనుకుంటారంటే దేశం అంటే ఎర్రగా ఉండాలనుకుంటున్నారు వాళ్ళందరికీ ఒకటే భాష ఉంది, ఇంగ్లీష్. వాళ్ళందరూ ఒకే దేవుని యెహోవాని ప్రార్థిస్తారు. వాళ్ళ ఇంటికి వెళ్తే ఉదయం టిఫిన్, మధ్యాహ్నము భోజనము, రాత్రి భోజనము ఒకటే. ఏంటది? పిజ్జా, బర్గర్. ఎందుకంటే గోధుమ తప్ప ఇంకొకటి పండదు ఆ దేశంలో. అలాంటి వ్యక్తి భారతదేశానికి వచ్చి ఇలాంటి ఇంపాక్ట్ ప్రోగ్రాంలో మాట్లాడుతూ ఒక 6 నెలలు దేశం అంతా తిరిగి వచ్చి, సార్ ఈ దేశం కాదు సార్, చాలా దేశాలు ఉన్నాయి సార్ ఈ దేశంలో. కాబట్టి ప్రపంచంలో పైపైన చూసేవాడికి ఈ దేశం గందరగోళం అనిపిస్తుంది. కానీ మీకు తెలిసిన యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం భారతదేశం ప్రపంచంలో. ఎత్తైనటువంటి హిమాలయాలు ఉన్నాయే, ఆ హిమాలయాలు నేను పెట్టలే, నువ్వు పెట్టలే, అవే గోడలుగా భగవంతుడు మనకు అందించాడు. 3 పక్కల సముద్రాలు ఉన్నాయే, ఆ సముద్రంలో నీళ్లు మనం పోయలే, భగవంతుడే ఇచ్చాడు. మీరు చూసారా? ఉత్తరాన హిమాలయాలు, 3 పక్కల సముద్రాలు కలిగి ఉన్నటువంటి ఈ విచిత్రమైన సౌందర్యమైన దేశము ప్రపంచంలో 190 దేశాలు ఎక్కడ కనబడదు. అందుకే ప్రత్యేక విశిష్టత కలిగిన దేశము నా భారతదేశము.
అంటే వివిధ సంప్రదాయాలు ఉన్నప్పటికీ, భాషలు ఉన్నప్పటికీ, ఇదంతా భూగోళం అంతా ఒక యూనిట్ అనేటువంటి ఒక భావనని ఎవరు చెప్పారు? మన పెద్దలు చెప్పారు. రాధా కుముద్ ముఖర్జీ అనేటువంటి వ్యక్తి 1916లో ఒక 5 పుస్తకాలు ఇతను పేర్కొన్నాడు. సర్ బిలాస్ సర్దా అనేటువంటి ఇంకొక పండితుడు 1906లో అతను వివరించడం ప్రారంభించాడు. ఈ దేశం ఉందే, ఈ దేశము భౌగోళికంగా మాత్రమే కాదు, అందరి హృదయాలు ఇది నా దేశం అనే భావన కలిగేటువంటి దేశము భారతదేశము. ఏమంటే హిమాలయ పర్వతాల్లో కొందరు ఎవరెస్ట్ శిఖరం ఎక్కడానికి వెళ్తారు, కొందరు అమర్నాథ్ని చూడ్డానికి వెళ్తారు, కొంతమంది నాగాలు, కొంతమంది అఘోరాలు తపస్సు చేస్తారు, కొందరు మేళాలు జరుపుతారు, కొందరు అక్కడ ఉండేటువంటి తీర్థయాత్రలు సందర్శించి వస్తారు. ఇవన్నీ ఏమి తెలియచేస్తున్నాయి? ప్రపంచంలో ఎక్కడ భారతదేశంలో ఏ మూలకున్నా, ఏ భాషా ప్రాంతం వ్యక్తి కల్పించినా కూడా అందరూ హిమాలయాలకు సందర్శించడం అంటే అర్థం ఏంటి? ఇవి నా హిమాలయాలు, భారతీయ హిమాలయాలు అని చెప్పడం కోసం. తమిళనాడులో ఒక నృత్య కళాకారిణి ఉంది, ఆమె పేరు డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం. ఆమె చాలా సంవత్సరాల క్రితం ఎక్కడికి వెళ్ళింది? ఆస్ట్రేలియాకి వెళ్ళింది. ఆస్ట్రేలియాకి వెళ్ళేటప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే కంచి పరమాచార్య సరస్వతి ఎవరైతే ఉన్నారో ఆది శంకరాచార్యుల యొక్క ఆ యొక్క పీఠం దగ్గరికి వెళ్ళి వారి ఆశీస్సులు తీసుకుంది. అప్పుడు కంచి పరమాచార్య ఏం చెప్పారు తెలిసిన? నీవు ఆస్ట్రేలియా వెళ్తున్నావా? వెళ్ళు, అక్కడ కొంతమంది శివభక్తులు ఉంటారు, వాళ్ళు ఎవరో తెలిసిన? వాళ్ళని తండా అని పిలుస్తారు, గుంపు తండా. ఆ తండాలని పలకరించు. వాళ్ళ ముఖము మీద విభూతులు ఉంటాయి, వాళ్ళ శరీరం మీద విభూతులు ఉంటాయి. కానీ ఆస్ట్రేలియా చాలా పెద్ద దేశం, అక్కడ ఏం చూస్తాంలే అనుకుంది. అక్కడ జరిగేటువంటి సాంస్కృతిక కళా ప్రదర్శనలో మీకు గమ్మత్ తెలిసిన? ఆ కంచి పరమాచార్య చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ ఆ శివ తండా ఉందే, ఆ భక్తుల తండా ఆ కార్యక్రమానికి వచ్చింది. వాళ్ళు ఎవరో తెలుసా? నేను ఇందాక చెప్పానే, 16వ శతాబ్దంలో కెప్టెన్ కుక్ ఆస్ట్రేలియాకి వెళ్ళక ముందు అసలు ఆ రాజ్యమంతా, ఆ ప్రాంతమంతా ఎవరిదండి? ఈ శివతండాలదే. మనదైనటువంటి సాహిత్యము కలిగి, సంస్కృతి కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా ఆ విధంగా సమాజంలో నెట్టేశారు. అందుకే ఒక మూలన కుగ్రామాల్లో ఇంటీరియర్ ప్లేసెస్లో నివసిస్తున్నటువంటి ఒక బాల్గో అనేటువంటి ఒక పర్వతాలపైన నివసించేటువంటి గుగుజ్ఞ అనేటువంటి ఒక తండా నుంచి వచ్చినటువంటి తండాలు ఉన్నాయే, ఆ తండాలతో పద్మ సుబ్రహ్మణ్యం మాట్లాడుతుంటే 40కి పైగా తమిళ పదాలు వినిపించాయి. హంస నంది అనేటువంటి ఒక సంగీతం యొక్క రాగములో వాళ్ళు పాడడం ప్రారంభించారు. అది తమిళంలో పాడేటువంటి హంస నంది రాగం. ఇవన్నీ ఏమి తెలియచేస్తున్నాయి? భారతదేశం నుంచి ప్రపంచంలో అప్పటికే ఎన్నో ఖండాలు తిరిగి మనదైనటువంటి సంస్కృతిని ప్రచారము చేసిన దేశము నా భారతదేశము ప్రపంచంలో మిత్రులారా. అందుకే ఈ దేశము నాదని ఎందుకు అనుకోవాలంటే, ఈ దేశము నాది ఎందుకంటే ఈ దేశము నా మాతృభూమి. అధర్వణ వేదంలో రాసి ఉంది ఇది, మాతా భూమికి పుత్రోహం పృథివ్యాహ. ఈ భూమి నాది అని కల్పనతో చేయాలి. భారత రాజ్యాంగంలో మీకు గమ్మత్తుగా, భారత రాజ్యాంగంలో ఒక 22 చిత్రాలు కనిపిస్తాయి. భారత రాజ్యాంగంలో ఒక చిత్రం ఏముంటుందో తెలిసిన? ఒక చిత్రము రాముడు, లక్ష్మణుడు, సీత లంకను గెలిచి అయోధ్యకు వస్తున్న పుష్పక విమానం యొక్క చిత్రం కనిపిస్తుంది. ఎక్కడ ఉంటుంది ఇది? భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల ముందు పేజీలో ఉంటుంది చిత్రము. ఈ చిత్రము ఎందుకు రాజ్యాంగకర్తలు ఆ చిత్రాన్ని పెట్టారు? ఎందుకు పెట్టారంటే, ప్రజాస్వామ్య దేశము, రాజులు పరిపాలించవచ్చుగాక, ప్రజాస్వామ్య దేశము, గణతంత్ర దేశం, అప్పటికే రాజ్యాలుగా, సంస్థానాలుగా ప్రపంచంలో ఉన్నటువంటి దేశము. స్వేచ్ఛతో, స్వాతంత్రంతో బ్రతుకుతున్నటువంటి ప్రజలని, పశుపక్షాదుల్ని, మునులను, ఋషులను ధ్వంసము చేసి ఏమంటే సమాజంలో రాక్షసత్వాన్ని ప్రబలించినటువంటి రావణుణ్ణి వధించి మానవ పౌర హక్కుల్ని కాపాడిన రాముడు పుట్టిన దేశం భారతదేశం. మిత్రులు, మీకు అర్థమైందా? ఫండమెంటల్ రైట్స్ ముందర రాముని యొక్క చిత్రం ఎందుకుందో. ఇంకొక అధ్యాయం ఉంది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఆదేశిక సూత్రాలు. ఆ సూత్రాల యొక్క అధ్యాయం కంటే ముందున్నటువంటి పేజీలో కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించే చిత్రం కనిపిస్తుంది. ఎందుకు కృష్ణుడు అర్జునుడికి బోధించాడు? అర్జునుడికి కర్తవ్య బోధ చేశాడు. ఒక మనిషిగా తాను వికాసం పొందడం కోసం, ఆత్మోన్నతి కోసం చేసినటువంటి ఒక ప్రయత్నం ఉందే, అదే కృష్ణ తత్వము, గీతా సారము. ఇవన్నీ చెప్పిన తర్వాత కృష్ణుడు ఏమన్నాడు తెలిసిన? ఏమన్నాడంటే, అర్జున, నీకు ఏమి చెప్పాలో, ఏ సమయాల్లో ఏదేది చెప్పాలో అన్నీ నీకు బోధించాను. ఇప్పుడు నువ్వు ఏమేమి చెయ్యాలో నీ విచక్షణతో, జ్ఞానంతో నువ్వు చెయ్యి. దీన్ని ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాలు తప్పనిసరిగా చేయవలసినవి కావు,
కానీ ఈ సమాజంలో ఉండేటువంటి విజ్ఞులు వివేకులైనటువంటి వాళ్ళకి, ఈ దేశాన్ని పరిపాలించేటువంటి కార్యనిర్వాహక వర్గము పార్లమెంటు రాజ్యసభలో ఉండే వాళ్ళకి, లేకుంటే సుప్రీంకోర్టు హైకోర్టులో ఉండే న్యాయమూర్తులైనటువంటి వివేచ పరులకి అర్థం కావడం కోసం ఐదేశిక సూత్రాల్ని భారత రాజ్యాంగం ఇచ్చింది. మీకు తెలిసిన శివుడి యొక్క నృత్యము చేసిన నటరాజ విగ్రహము ఒక చిత్రము కనిపిస్తుంది. ఎవరి నటరాజ విగ్రహము? ఈ నటరాజ విగ్రహం ఎందుకు ఉంది ఇక్కడ? ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితము ఒక భౌతిక శాస్త్రవేత్త, నాస్తికుడు, అతను భగవంతుని నమ్మడు, కానీ విదేశాల్లో సముద్ర తీర ప్రాంతంలో కూర్చుని ఆ సముద్రంలో ఎగుస్తున్నటువంటి తరంగాల్ని చూస్తున్నాడు. వీస్తున్నటువంటి గాలుల యొక్క శబ్దాన్ని వింటున్నాడు. ఆ శబ్దాలు, ఆ తరంగాల శబ్దాలు ఏ విధంగా ఉన్నాయో తెలిసినా లయబద్ధంగా ఉన్నాయి, తాళబద్ధంగా ఉన్నాయి. ఈ తాళబద్ధాన్ని, ఈ యొక్క లయబద్ధాన్ని అతను ఏం గమనించాడు? భౌతిక శాస్త్రవేత్త, ఆ సైంటిస్ట్ ఏం గమనించాడంటే అణువులు, పరమాణువులు, కణాలు ఉన్నాయే, అవి ఏ విధంగా లయబద్ధంగా సంచరిస్తుంటాయో, మన గుండె కొట్టుకుంటున్నప్పుడు, మన యొక్క రక్తం ప్రసరిస్తున్నప్పుడు, మన శరీరం నడుస్తున్నప్పుడు, లేకుంటే కూర్చొని ఆ విధంగా శ్వాస పీల్చుకుంటున్నప్పుడు మన శరీరంలో ఉండేటువంటి లక్షలాది పరమాణువుల కదలికలు ఉన్నాయే, ఆ కదలికలకు పేరు పెట్టాడు. ఈ కదలికలు మామూలు కదలికలు కాదు సుమా, ఇది శివతాండవ నృత్యం అని పేరు పెట్టాడు ఫ్రిడ్జప్ కాప్రా ఈ దేశంలో. మీకు అర్థమవుతుందా ఎంత లోతుగా, డెప్త్గా ఈ సమాజంలో ఉండేటువంటి ఒక నృత్యాన్ని ఆధారం చేసుకుని, నృత్యము వెనక ఉండేటువంటి ఒక ఆధ్యాత్మిక ప్రపంచానికి పరిచయం చేసేవాడు భారతీయుడు కాదు సుమా, ఒక విదేశీయుడు ఫ్రిడ్జప్ కాప్రా. శంకరుడు నృత్యము చేస్తుంటే ఆ నృత్యములో వినిపిస్తున్నటువంటి డమరుకం ఉందే, ఆ డమరుకము ఏమి తెలియచేస్తుంది? ఆ డమరుకము ప్రపంచంలో సైంటిస్టులు చెప్తారు చూడండి, సృష్టి ఎలా ఏర్పడింది అంటే ఏం చెప్తారు? బిగ్ బ్యాంగ్ థియరీ గురించి చెప్తారు. శబ్దము పుట్టింది ప్రపంచంలో, ఆ శబ్దమే డమరుకం అని చెప్పింది శివతాండవ నృత్యము సమాజంలో. ఒకటి అక్షరాలు, లేకుంటే పదాలు, లేకుంటే వాక్యాలు, ఈ సృష్టి అంతా ఈ డమరుక శబ్దంతో ప్రారంభం కావడానికి ఆ విధంగా ఆ యొక్క సంకేతాన్ని వినిపిస్తుంది ఆ యొక్క నటరాజు యొక్క మూర్తి. ఇంకొక పక్కన వినాశాన్ని చేసేటువంటి పద్ధతిలో, సృష్టి పక్కన వినాశాన్ని కోరే పద్ధతిలో ఇంకొక చేతిలో అగ్ని యొక్క చిత్రము కనిపిస్తుంది. ఇంకొక కాలి కింద అరిషడ్ వర్గాలు, కోపము, ఈర్ష్య, అసూయ, మదము, మత్సర్యాలతో ఉంటూ రాక్షసత్వాన్ని చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క, లేకుంటే ప్రతి రాక్షసుని ఆ విధంగా అదిలి పెట్టేటువంటి ఇంకొక కాలు రాక్షసుని తొక్కుతున్నటువంటి దృశ్యాన్ని కనిపిస్తుంది. ఇంకొక కాలు లేచి నిలబడి ఉంటుంది. మనమందరం ఉన్నామే, మన అందరం 5వ అమ్మ యొక్క కడుపులో 5వ నెలలో ప్రాణం పోసుకున్నాం. 5వ నెలలో ప్రాణం పోసుకుని బయటకు వచ్చాం. బయటకు వచ్చినప్పుడు మనం అందరం ఎవరి వల్ల వచ్చాం? పంచభూతాల వల్ల వచ్చాం. అంతే, పాంచభౌతిక దేహము ఉన్నన్నాళ్ళు ఉండి చివరికి ఈ పంచభూతాల్లో కలిసిపోతాం. అందుకే ఈ శివతాండవ నృత్యం ఏం చేస్తుంది? ఒక మానవుడిగా జన్మనెత్తావు, లేకపోతే ఒక జీవిగా జన్మనెత్తావు, చివరికి చేరేది మళ్ళీ పంచభౌతిక దేహమై చివరికి పంచభూతాల్లో కలుస్తావని చెప్పే ఒక విముక్త సందేశాన్ని ఇచ్చేటువంటి ఇంకొక కాలు ఆ నృత్యములో కనిపిస్తుంది. మీకు అర్థమైందా? ఆ నటరాజు ఇందాక పాప చేసిందే ఆ డ్యాన్స్ ఏదో చాలా అందంగా చేసింది, లయబద్ధంగా చేసింది, తాళబద్ధంగా చేసింది అనుకుంటున్నాం. కానీ దాని వెనక ఇంత అంతరార్థం, ఇంత పరమార్థం ఉందా అని మనకు అనిపిస్తేలా, అది విదేశాలకు కనిపించాలి. మనము ఈ పరమార్థాన్ని, అంతరార్థాన్ని ప్రపంచానికి చెప్పాలి. ఆ చెప్పటంలో ముందున్నవాడు ఫ్రిడ్జప్ కాప్రా. ఇంకొక చిత్రము భారత రాజ్యాంగంలో హనుమంతుని యొక్క చిత్రము కనిపిస్తుంది. ఎవరి హనుమంతుడు తెలుసు? ఎందుకు హనుమంతుడు బొమ్మ పెట్టారో తెలిసినా? ఎవరైతే బుద్ధిమంతుడో, ఎవరైతే శక్తిమంతుడో, ఆ బుద్ధిమంతుడు శక్తిమంతుడు అహంకారంతో ఉండకూడదు. ఆ హనుమంతుని పట్టుకుని నీ పేరేం పేరు, నువ్వెవరివి అంటే హనుమ ఏం చెప్తాడు? నేను రామదూత అని చెప్తాడు. మనం చెప్పాలా? మనం ఈ దేశ మాతకి మనం చరణాల ముందు సేవ చేయడం కోసమే ఈ దేశంలో పుట్టాం, భారతదేశంలో. మిత్రులారా, మనం సేవకులం మాత్రమే. ఇంకొక చిత్రంలో ఆ రోజున ప్రపంచంలో స్వర్ణ యుగం అనేటువంటి గుప్తుల యొక్క సామ్రాజ్యం ఉందే, ఆయన యొక్క అన్ని రంగాలు, అన్ని విభాగాల్లో అభివృద్ధి చెందినటువంటి ఒక గుప్త సామ్రాజ్యం యొక్క చిత్రం కనిపిస్తుంది. ప్రపంచంలో ఉండేటువంటి 350 భాషలు కలిగినటువంటి గ్రంథాలు కలిగినటువంటి నలంద విశ్వవిద్యాలయం చిత్రం కనిపిస్తుంది. ఇంకొక పక్కన ఝాన్సీ లక్ష్మి, ఇంకొక పక్కన సుభాష్ చంద్రబోసు, శివాజీ కనిపిస్తారు. ఇప్పుడు చెప్పండి, భారత రాజ్యాంగం ఏమి చెప్తుంది? వేద కాలంలో ఉండేటువంటి గురుకులము చిత్రం మొదలుకొని మొన్న ఇతిహాసాలు, చరిత్రలో యుద్ధము చేసిన స్వతంత్ర సమర యోధుల యొక్క చరిత్రను చెప్పి ఈ దేశం ఎప్పటిది కాదు, ఇదొక పురాతన భూమిని ప్రపంచానికి చెప్తుంది. అందుకోసమే మన భారత రాజ్యాంగము వెనక ఒక స్ఫూర్తినిచ్చేటువంటి, ప్రేరణాదాయకమైనటువంటి ఈ యొక్క భారతీయ ఇతిహాసము, చరిత్ర ఉంది. మిత్రులారా,
అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, భారతీయులమైన మేము అనే పదం నేను మళ్ళీ ఉపయోగిస్తున్నాను. మనం నిజంగా భారతీయులుగా ఈ సమాజంలో మనం పని చేయాలి. మీకు తెలిసిన ఈ దేశానికి వచ్చినటువంటి ఆంగ్లేయులు పెట్టుబడులు పెట్టలేదా? ఆంగ్లేయులు పరిశ్రమలు స్థాపించలేదా? ఆంగ్లేయులు ఏమంటే పోస్ట్ ఆఫీసులు పెట్టించలేదా? ఆంగ్లేయులు రైలు పట్టాలు వేయించలేదా? రైలు తేలేదా? అసలు ఆంగ్లేయులు ఈ దేశంలో నాగరికత అంటే ఏంటో, ఆధునికత అంటే ఏంటో, డెవలప్మెంట్ ఏంటో మనకు చెప్పలేదా? ఏమండి, ఆ పెట్టుబడుల వెనక, ఆధునికత వెనక, ఆ పరిశ్రమ వెనక, ఈ దేశం పైన బానిసత్వము, ఈ దేశంలో మనిషికి ఆలోచన కలగకుండా ఉండేటువంటి, క్రియేటివిటీ కలగకుండా ఉండేటువంటి పద్ధతిలో ఈ దేశంలో ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నాల్ని ఈ దేశం ఎదుర్కొన్నది. అమెరికాలో ఉండే, అమెరికా కంటే ముందు పేరు మెక్సికో యొక్క ఇంకొక సంస్కృతి పేరు మయా సంస్కృతి. ఆ మయా సంస్కృతిలో ఉండే ప్రజలు అమెరికాకు వచ్చినటువంటి ఎవరైతే కొలంబస్ని ఎదిరించలేకపోయారు, కెప్టెన్ కుక్ను ఎదిరించలేకపోయారు. కానీ ఈ దేశం ఉందే, ఈ దేశం మీద వస్తున్నటువంటి దాడుల్ని ఎదిరించగలిగింది. అందుకే ఈ దేశంలో ఒక దాదాబాయి నౌరోజీ జన్మించారు, ఒక మహాదేవ గోవింద రానడే ఈ దేశంలో జన్మించారు, నానాసాహెబ్ పీష్వా, తాంత్యా తోపే, ఝాన్సీ లక్ష్మి దేశంలో జన్మించారు, రామ్ ప్రసాద్ బిస్మిల్ ఈ దేశంలో, ఆజాద్ చంద్రశేఖర్, భగత్ సింగ్, సుఖదేవ్ రాజగురు ఈ దేశంలో జన్మించారు, చిత్తరంజన్ దాస్, సుభాష్ చంద్రబోస్ ఈ దేశంలో జన్మించారు, రామకృష్ణ పరమహంస, దాంతోపాటు ఈ దేశంలో స్వామి వివేకానందతో పాటు ఈ దేశంలో అరవింద యోగి ఈ దేశం యొక్క అస్తిత్వాన్ని, ఈ దేశం యొక్క సత్యాన్ని వెలికి తీశారు. ఈ దేశంలో జతీన్ దాస్, ఈ దేశంలో రాసబిహారీ బోస్ ఈ దేశం యొక్క ఐక్యత కోసం దేశంలో కష్టపడ్డారు. ఈ దేశంలో ప్రతి క్షణము, ఇక్కడ కాదు అటు బెంగాల్లో, ఇంకొక పక్కన అటు కశ్మీర్లో, ఇంకొక పక్కన కేరళ ప్రాంతంలో, ఈ భూభాగాల్లో, ఈ ప్రాంతాలు అన్ని చోట్ల కూడా ఈ దేశము నాదని కోవడం కోసం 1857 ప్రథమ స్వతంత్ర పోరాటం నుంచి మొదలుకొని 1947 వరకు 3 లక్షల మంది బలిదానమైతే వచ్చిన స్వతంత్ర దేశం నా భారతదేశం. మిత్రులారా, వీళ్ళంతా ఎవరండి? వీళ్ళ దాంట్లో జంషెడ్జీ టాటా లేడా? అభివృద్ధికి చిహ్నాన్ని ఆ విధంగా భారతదేశంలో ప్రతిపాదించి ఇవాళ పారిశ్రామికవేత్తగా భారతీయులు ఉండాలని చెప్పేవాళ్ళు లేరా? వీళ్ళలో జగదీష్ చంద్రబోస్ సైంటిస్ట్ లేడా? రాయల్ సొసైటీ పేరుతో ఇంగ్లాండ్లో 22 మంది శాస్త్రవేత్తల మధ్యలో ఒక్క భారతీయుడు మాత్రమే. ఎవరండి? జగదీష్ చంద్రబోసు. అందరూ ఎగతాళి చేశారు, వెక్కిరించారు. అలాంటి జగదీష్ చంద్రబోసు లేచి నిలబడి తాను కనుక్కున్నటువంటి ప్రయత్నాన్ని విప్పి చెబుతుంటే మిగతా 21 మంది లేచి హర్షధ్వానాలు చేశారు భారత్ వైపు. ఈ దేశం అటువంటిది సుమా. భారత ఈ దేశంలో యోగులు, ఈ దేశంలో పారిశ్రామికవేత్తలు, ఈ దేశంలో కవులు, రచయితలు, భక్తి ఉద్యమంలో కబీర్ దాస్, సంత్ రవిదాస్ వ్యక్తులు, స్వామి రామతీర్థ లాంటి వ్యక్తులు ఒక పక్కన ఆంగ్లేయులకు బయటిగా ప్రచారం చేయకున్నప్పటికీ, వ్యతిరేకించినప్పటికీ భక్తి పేరుతో సమాజంలో ఆత్మతత్వాన్ని, స్వాభిమానాన్ని నింపినటువంటి భక్తి ఉద్యమం ఈ దేశంలో జరిగింది. మిత్రులారా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో వేలాది మంది సంతాలు కొండల్లో, కీకారణ్యాల్లో బ్రతుకుతున్నటువంటి వాళ్ళంతా ఎవరండి? ఒక ముర్ము సంప్రదాయానికి చెందినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు వేల మంది ఆంగ్లేయులతో పోరాటం చేశారు. ఆ పోరాటంలో అసూలు బాశారు. మీకు తెలిసిన ఆంగ్లేయులు మొత్తం ఆ ముర్ము వంశాన్ని ధ్వంసం చేసింది, సమూలంగా నాశనం చేసిందని సంబరపడింది. మీకు తెలిసిన ఆ సంబరపడ్డటువంటి వేళలో ఇంకొక ముర్ము ఈ దేశాన్ని రాష్ట్రపతిగా ఏలుతుంది, ద్రౌపది ముర్ము. ఈ దేశంలో ఆంగ్లేయులు ఈ దేశంలో పెట్టుబడులు పెట్టినప్పుడు ఎంతమందిని చంపేశారో తెలుసా? చరిత్రలో చదువుతున్నామా? లేదే. 10 కోట్ల మంది భారతీయులు చచ్చిపోయారు ఈ దేశంలో. మీకు తెలిసిన ఇంగ్లాండ్లో ఉండేటువంటి వాళ్ళు పత్తి పండించడం తెలియదు వాళ్ళకి. వాళ్ళు కేవలం గొర్రెల యొక్క బొచ్చు తీసి దాంతో దుస్తులు ధరించి ఆ విధంగా తిరుగుతున్నటువంటి వ్యక్తులకి పత్తి ఎలా పండించాలో, నూనె ఎలా తీయాలో, వస్త్రాన్ని ఎలా చేయాలో ప్రపంచానికి బట్టలు నేర్పిన దేశం భారతదేశం ప్రపంచాలు. అందుకే ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 సంవత్సరాలు ఈ దేశానికి వచ్చినప్పుడు ఈ దేశంలో రైతుల్ని తీసుకెళ్లి పంటలు పండించుకున్నారు. ఈ దేశంలో చేనేత కార్మికులు తీసుకెళ్లి వస్త్రాలు తయారు చేయించుకున్నారు. ఈ దేశంలో ఉండే రైతుల్ని, చేనేత కార్మికుల వేళ్లు నరికేశారు. నిపుణుల్ని, ప్రతిభావంతుల్ని హతం చేశారు, సంహరించారు. మారణ హోమం అంటే ఏంటో, రక్తపాతం అంటే ఏంటో, అత్యాచారాలు అంటే ఏంటో ప్రపంచంలో ఏ దేశమైనా చేసిందంటే ఇంగ్లాండ్ నా దేశం మీద చేసింది అటువంటి అత్యాచారాలు. కేవలం 100 సంవత్సరాల కాలఖండంలో 14 లక్షల కోట్ల పౌండ్లు నా దేశం నుంచి దోచుకుపోయింది. దోచుకుని ఏం పేరు పెట్టుకుంది? ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవం పేరు పెట్టుకుని సంపాదించిన, దోచిన ధనంతో కులికింది ఆ దేశం. కానీ భారతదేశం ప్రపంచంలో ఇవాళ అటువంటి వ్యక్తుల్ని, అటువంటి శక్తుల్ని ఓడించి ఈ దేశానికి 1947లో దేశానికి స్వాతంత్రం లభించింది. మిత్రులారా, ఇవాళ స్వతంత్ర భారతదేశంలో మనం ఉన్నాం. 1947 15 ఆగస్టు తర్వాత ఖజానా తలుపు తెరిచి చూస్తే
నా బీరువా తలుపు తెరిచేస్తే డబ్బులు లేవండి, అందులో డబ్బులు లేవు. దోచుకున్నంత దోచుకుని వెళ్ళిపోయారు. నా భాషా సంస్కృతులు ధ్వంసం చేశారు. ఏమున్నాయి? అప్పు పత్రాలు ఉన్నాయి. నా కార్మికులు, నా దేశంలో సైనికులు, నా దేశంలో ప్రజలు కష్టపడ్డారు, చెమటోడ్చారు ఈ దేశంలో. ఇవాళ 75 సంవత్సరాల కాలం ఖండంలో ఏం జరిగిందో తెలిసినా ప్రపంచంలో ఈ 75 సంవత్సరాల కాల ఖండంలో ప్రపంచంలో 5వ స్థానంలో 3 లక్షల కోట్ల యొక్క టర్నోవర్తో నిలిచినటువంటి దేశము నా భారతదేశము ప్రపంచంలో. మిత్రులారా, మీరు ఊహించగలరా శూన్యము నుంచి ఎటువంటి సృష్టిని చేశాము? కానీ భారతీయులు అంటే అర్థము కేవలము తిని తిరిగేటువంటి విలాసపరులు కాదు సుమా. చెమటోడ్చి శ్రమించి సమాజాన్ని గొప్పగా తీర్చిదిద్దగలిగేటువంటి వ్యక్తులకు జన్మనిచ్చినటువంటి దేశము నా భారతదేశము. నేనే గొప్పవాణి, నన్ను మించిన సైన్స్ ఇంకెవరికి లేదు, నాకే ప్రతిభా సంపన్న ఉన్నాయని విర్రవీగుతున్నటువంటి ఆ యొక్క అమెరికాకు వెళ్ళి స్వామి వివేకానంద 4 సంవత్సరాలు తిరిగితే అప్పటి వరకు ఏదో చర్చిలో లేకుంటే ఏదో ఒక పాఠశాలలో ఏదో ఒక విశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులంతా 4,000 మంది స్వామి వివేకానందుని కాళ్ళ దగ్గర కూర్చుని నా భారత మాతకి సన్నిహితమయ్యారు, చరణ స్పర్శ చేశారు దేశాన్ని. ఊహించగలరా ఏం జరుగుతుందో? ఊహించగలరా దేశంలో? ఇవాళ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మేమే సంపన్న దేశాలం, మాకంటే శక్తి మించిన వాళ్ళు ఇంకెవరు లేరని అందరూ కూడా మమ్మల్ని బెదిరిస్తుంటే, భయపెట్టిస్తుంటే, నా స్థానము 140, 160 స్థానంలో నా దేశాన్ని అందరూ చూస్తుంటే నా 140వ స్థానాన్ని తీసుకెళ్ళి ప్రపంచంలో ఎవరికి తెలియకుండా 1998లో మే మాసంలో ఎడారిలో అణ్వస్త్రాల్ని ప్రయోగించి అణ్వస్త్ర సంపన్న దేశంగా తీర్చిదిద్దిన డాక్టర్ అబ్దుల్ కలాం పుట్టిన దేశం నా భారతదేశం. మిత్రులారా, ఇవాళ వీళ్ళిద్దరిచ్చినటువంటి పెట్టుబడులు, వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ కారణంగా నా దేశం బ్రతుకుతుంది. ఇవాళ ఇంపాక్ట్లో నేను మిమ్మల్ని కూడా అదే ప్రశ్న అడుగుతున్నాను. మీ ఆలోచనలు, మీ భావాలు, మీ సంప్రదాయాలు, మీ కంట్రిబ్యూషన్ దేనికోసం? నా దేశం యొక్క ప్రగతి కోసం, దేశంలో ఉండేటువంటి లక్షలాది కోట్లాది మంది ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పెట్టుబడులు పెట్టగలరా? నా ఆలోచనలు, నా యొక్క సంప్రదాయాలు, నా సంస్కృతులు నేను చెప్పానే, ప్రపంచంలో ఉండేటువంటి 58 దేశాల సంస్కృతులు మటుమాయమైపోయినాయి. మీకు తెలిసిన ఈ దేశంలో ఒక అసీరియా అనే దేశము 150 సంవత్సరాలు మాత్రమే బతికింది, చచ్చిపోయింది. సుమేరియా అనే దేశము 950 సంవత్సరాలు బతికింది, చచ్చిపోయింది. రోము దేశము 1300 సంవత్సరాలు, ఈజిప్ట్ దేశము 1300 సంవత్సరాలు ప్రపంచంలో మటుమాయమైపోయినాయి. ఈ దేశంలో కేవలం 5 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 150 సంవత్సరాల కాలంలో మొత్తము మటుమాయమై కాలగర్భంలో కలిసిన వేలాది సంవత్సరాలుగా ఇప్పటికీ పురోగమనంతో సజీవంగా అమరంగా ఉన్నటువంటి ఏకైక దేశం అది నా భారతదేశము ప్రపంచంలో. మిత్రులారా, కాబట్టి ఈ స్థితిలో మన దేశాన్ని మళ్ళీ మనం పురోభివృద్ధి నడిపించడం కోసం అందరం సంకల్పం చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి సమాజంలో. నేను ఈ భూమి మీదకి రావడానికి కారణమైన ఆ భగవంతుని పట్ల నేను కృతజ్ఞతతో ఉండాలి. ఏ ఇతిహాసాల కారణంగా నేను ముందు నడుస్తున్నానో, ఏ పుస్తకాలు చదివి, ఏ యొక్క రకాలైనటువంటి రామాయణ భారత ఉపనిషత్తులు చదివానో, ఏ బౌద్ధం యొక్క పుస్తకాలు చదివానో వాటి కారణం ముందుకెళ్తున్నానే, అలాంటి రాసినటువంటి నా ఋషుల మునుల పట్ల నేను కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ జన్మ ఎవరి కారణంగా? మా అమ్మలు, మా నాన్నలు, మా పూర్వీకుల కారణంగా వస్తుందే, అటువంటి పితృల పట్ల, తల్లిదండ్రుల పట్ల నేను విజ్ఞత కలిగి, కృతజ్ఞత కలిగి ఉండాలి. నేను మాత్రమే బతకూడదు సుమా. ఈ దేశంలో ఉండే పశువులు బ్రతకాలి, పక్షులు బ్రతకాలి, ప్రకృతిలో ఉండేటువంటి అన్ని జీవరాశులు బ్రతకాలి. ఈ పశువులు, పక్షులు నాకోసమైనా కనబడేటువంటి పశువులలో కొరికి కోసి తినుకోవడమేనా ఈ దేశం అంటే? కాదు సుమా. నాతో పాటు భగవంతుడు పుట్టించినటువంటి ఈ ప్రకృతిని అంతా అందంగా, సౌందర్యంగా చూడగలగాలి. అందుకే ఈ ప్రకృతి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. దాంతోపాటు ఈ దేశంలో మనం ఉన్నామే 140 కోట్ల మంది. ఈ 140 కోట్ల మందిలో ఇంకా 15-20 కోట్ల మంది ఇంకా కీకారణ్యాల్లో బ్రతుకుతున్నారు సుమా. పేదవాళ్ళే బ్రతుకుతున్నారు. వాళ్ళ గురించి మనం ఏమైనా ఆలోచించగలమా? ఆ విధంగా ఇతరుల గురించి ఆలోచించి
స్థితి నా దేశం నాకు నేర్పింది, నా పెద్దలు నేర్పారు. వీటిని మనం ఏమంటాం? పంచ మహాయజ్ఞాలు అంటాం. దైవం పట్ల, ఋషుల పట్ల, ఏమండి, అలాగే మూడోది నా యొక్క తల్లిదండ్రుల పట్ల, మూడోది ఈ ఈ ప్రకృతి పట్ల, నాలుగోది సమాజం పట్ల మన రుణము తీర్చుకోవడం కోసమే మనం మానవుడిగా పుట్టాం. మానవుడిగా ఈ దేశంలో మిత్రులారా, ఏమండి, మానవుడిగా పుట్టినప్పుడు ఈ దేశంలో గమ్మత్ తెలిసిన కొంతమంది పెద్ద కులము చిన్న కులం అని అంటుంటాను చూడండి. ఈ పెద్ద కులాలు చిన్న కులాలు ఇక్కడ లేవండి, లేవి. రాముడు శబరి యొక్క ఎంగిలి రేగు పళ్ళు తింటున్నప్పుడు, శబరి నీ క్యాస్ట్ ఏంటి అడిగాడా? రాముడు గుహుని కౌగిలించుకున్నప్పుడు నువ్వు చిన్నవాడివి, నీ చిన్న కులమని అన్నాడా? కృష్ణుడు రాజసూయ యజ్ఞం చేస్తున్నప్పుడు అందరూ తిని పోయిన తర్వాత ఆ విస్తరాకులు ఎంగిలి మెతికి విస్తరాకులన్నీ కూడా ఎవరు ఎత్తారు? కృష్ణుడు ఎత్తలేదా? కాబట్టి నా వేదములో నా రాముడు కృష్ణుడు పాటించినటువంటి విషయాలు ఎవరో మా తాతలు మధ్యలో వచ్చినటువంటి ఇంకెవరో తండ్రులు పాటించడం సరైనది కాదు. అందుకే సమతాభావం సమరసతా భావాన్ని పెంపొందించడం కోసం నా ఇంటి నుంచి పని ప్రారంభించాలి. నా ఇంటి పక్కన ఊడ్చి పారిశుద్ధ కార్మికుల్ని సన్మానించాలి. వాళ్ళ పిల్లల్ని మనం చదివించాలి. వాళ్ళ కోసం ఏదైనా చేయాలి. సమాజంలో పేదవాళ్ళ కోసం సమతాభావాన్ని నింపాలి సమాజంలో. రెండవది చూసారా, ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక కౌటుంబిక వ్యవస్థ భారతదేశంలో ఉందండి. ఇది ప్రపంచంలో లేదు సుమా. అమెరికాలో కుటుంబాలు లేవా? ఫ్రాన్స్లో కుటుంబాలు లేవా? ఉన్నాయి. అమెరికాలో తల్లులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, తండ్రులు లేరు. ఎటువైంది సార్ అనొద్దు, మనకు సంబంధం లేదని. అందుకే ఆ అమెరికాను ఏమని పిలుస్తారు తెలిసిన? ఫాదర్లెస్ నేషన్, తండ్రులు లేని దేశం. ఇద్దరు భార్యాభర్తలు ఈ ఇంపాక్ట్ ఎదురుగా వచ్చి కూర్చుంటే వాళ్ళని చూసి మీరు సీతారాములో లక్ష్మీనారాయణలో పార్వతీ పరమేశ్వరు అనకూడదు. ఎందుకంటే ఆమెకు 6వ పెళ్ళి అప్పటికే, ఈయనకి 7వ పెళ్ళి అప్పటికే. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. కుటుంబాలు విచ్ఛిన్నమైతే విలువలు పడిపోతున్నాయి. విలువలు పడిపోతే పొదుపు తగ్గిపోతున్నది. పొదుపు తగ్గిపోతే ఆత్మీయతలు తగ్గిపోతున్నాయి. ఆత్మీయత తగ్గిపోతే కోపము ద్వేషము పెరిగి చిన్నప్పుడే తుపాకులు తీసుకొచ్చి స్కూళ్ళలో గురువుని తల్లిదండ్రులు కాల్చేసేటువంటి సంస్కృతి వాళ్ళ ప్రపంచ పాశ్చాత్య దేశాల్లో మనం చూస్తున్నాం సుమా. అందుకే మనం కుటుంబాలని కాపాడుకోవాలి. ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇస్తే అని ఆశిస్తున్నారా? ఎప్పుడన్నా ఇవ్వగా మీరు విన్నారా? చూశారా? ఒక జాబ్ కోసం 4 ఉద్యోగాల కోసం 1000 మంది, లేకుంటే ఒక 1000 ఉద్యోగాల కోసం 1,00,000 మంది వెళ్తే ఏమండి ఎంతమందికి వస్తాయి? 1000 మందికే వస్తాయి, 4 వస్తాయి. ఆ విషయం తెలియదా మనకి? ఉద్యోగాల కోసం పాకుపడ్డం కాదు సుమా, ఉద్యోగాలు ఇచ్చే స్థాయిని పెంచుకునే పారిశ్రామికవేత్తలం కావాలి సమాజంలో. అట్లా భారతదేశంలో బ్రతుకుతున్నారు 2000 మంది క్లస్టర్స్. చదువు లేకున్నా, తక్కువ చదివినా, లేకుంటే ఇంటర్మీడియట్ చదివినా, లేకుంటే ఐటీఐ చేసినా, పాలిటెక్నిక్ చదివినా కూడా, ఏమి చదవకుండా ఇంట్లో గృహిణులైనటువంటి వాళ్ళు కూడా చిన్న చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు నడిపిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ఏమండి, ఒక తిరుపూర్ అనేటువంటి గ్రామము తమిళనాడులో ఉంది. 6,000 కోట్ల రూపాయల టర్నోవర్తో నడుస్తుంది. చిన్న గ్రామము. ఆ యొక్క కేవలం బనియన్లు తయారు చేస్తుంది, లుంగిలు తయారు చేస్తుంది. కాబట్టి నాదైనటువంటి స్వదేశీ భాష ఉందే, తెలుగును మర్చిపోద్దమ్మా. మన తెలుగు లేకపోతే ఇంకేమీ లేదు. ఇంగ్లీష్లో ఏముంటుంది? ఇంగ్లీష్ చదివితే ఆనందం అనిపిస్తుంది. ఇంగ్లీష్ చదివితే ఇంకేదో మనకి ఒక మధ్య వ్యామోహం అనిపిస్తుంది. ఇంగ్లీషు ఉద్యోగం ఇస్తుంది ఇంగ్లీషు. కానీ తెలుగు మా అమ్మని మా నాన్నని గౌరవించమని చెప్తుంది. నా ఇతిహాసాన్ని గౌరవించని చెప్తుంది. నా కుటుంబాన్ని గౌరవించాలని చెప్తుంది. కాబట్టి అమ్మకి నాన్నకి దూరంగా నా పిల్లల్ని ఉంచకూడదు. అందుకే నాదైనటువంటి భాష. 5వది చివరిది ఏంటో తెలిసినా, మనందరం భారతీయ పౌరులం. రాజ్యాంగంలో ఏ నియమాలు ఉన్నాయో, ఏ నిబంధనలు ఉన్నాయో, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం. ఏమండి, వందలాది మంది కూర్చుని ఎందుకు వింటున్నారు? ఒకటి ఇంపాక్ట్ యొక్క ఇదొక నియమం, మనం వినాలి. ఎంత వింటే అంత నేర్చుకుంటాం. ఇది కదా. అందుకే ఒక భారత రాజ్యాంగంలో చెప్పినటువంటి ప్రకారం ఒక భారతీయుడిగా నేను నా నియమాలు పాటిస్తుంటే, నా పౌరుని యొక్క నిబంధనలు నేను పాటిస్తే ఉత్తమ పౌరునిగా, ఉత్తమం యొక్క వ్యక్తిగా, లీడర్గా ప్రపంచంలో ఎదగలుగుతాను. అందుకోసమే మనము భారత రాజ్యాంగం యొక్క ఈ భారత పౌరులుగా నియమ నిబంధనల్ని పాటించాలి. ఈ రకంగా పంచయజ్ఞాలు ఇంకొక పక్కన ఏం చెప్పాను? ఇంకొక పక్కన సమతా భావము, రెండోది కుటుంబ రక్షణ, మూడవది స్వదేశీ భావన, నాలుగవది ఏంటి? నాలుగవది ఈ దేశంలో పౌరుడిగా ఉండడం. 5వది తెలిసిన 5వది ఈ దేశంలో మనము పర్యావరణాన్ని పరిరక్షించాలి సుమా. అది లేకపోతే ఈ భూభాగమే లేదు, భూగోళము లేదు. అలా పరిరక్షించలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి కుటుంబాలు నా దేశంలో ఉన్నాయి. కాబట్టి భారతీయులు ముందంజలో ఉన్నారు. పరిరక్షించాలి. ఈ 5 పరివర్తనలు, ఈ 5 మహాయజ్ఞాల కర్తవ్యాలతో మనం ఇంపాక్ట్ నుంచి నేర్చుకొని వెళ్దామని చెప్పేసి ఆశిస్తూ ముగిస్తున్నాం.